హలో అండి. నేను ఝాన్సీని, మన అడగట్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఏం చేస్తున్నానంటే, నేను ఈ మిషన్ కొనుక్కుని ఒక సంవత్సరంన్నర అలా అయిందండి. అంటే యూట్యూబ్లోనే నేను చూసి ఇట్లా లుంగి అంచులు కుట్టడం, ఫాల్స్ కుట్టడం, నా బ్లౌజ్ కుట్టుకోవడం అది నేర్చుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఈ లుంగి అంచులు ఎలా జాయింట్ చేసి కుట్టాలి అనేది చెప్తాను. ఈరోజు ఇది నేను కుడుతున్నాను, సరే మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. అయితే ఏం చేయాలండి, ఈ రెండిట్ల అంచులు ఉంటాయి కదా, ఇది లోపల వైపు ఏమో తిరగ, ఇదేమో మంచి వైపే. అయితే ఈ రెండు అంచుల్ని సమంగా కాకుండా ఇలా కొంచెం ఒక అంచు యువతలకు పట్టుకోవాలి. ఫస్ట్ కనపడుతుంది అనుకుంటా మీకు, ఇలా ఇది కొంచెం ఎక్కువ ఉండేట్టుగా, ఇది కొంచెం లోపలికి ఉండేట్టు పెట్టాలండి. రెండు అంచులు కలిపి పెట్టి దీన్ని ఇలా మడిచి దీని మీద కుట్టేసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా చూడండి, ఇప్పుడు కుడతాను, మీకు అర్థం అవుతుంది. దీన్ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయడమేనండి. ఫస్ట్ కుట్టేసినప్పుడు కొంచెం వెనక్కి ముందు వేస్తాను కదా, లాక్ చేయడం అన్నమాట అది. అయితే కుట్టేటప్పుడు అడుగున క్లాత్ జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి, వేరే దీని మీద పడిపోకుండా అన్నమాట. అడుగును వేరే మనం కుట్టే కాకుండా వేరే లేయర్స్ కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాలి. ఇలా మడుచుకుంటూ కుట్టేయాలి. యూట్యూబ్లో మంచి టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి కదండి, 2-3 అలా పెట్టుకుని చూస్తుంటే నాకు ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ అది అర్థమైనట్టు అనిపించలా, కానీ తర్వాత పదే పదే చూస్తే అర్థమైంది. ఒక పేపర్ కటింగ్ పెట్టేసుకుని నా బ్లౌజ్ వర్క్ అయితే నేను కుట్టేసుకుంటున్నానండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అంచు మీదకి ఈ అంచు ఇలా వచ్చేట్టుగా కుట్టుకుంటూ వెళ్ళాలండి. మామూలుగా 2 అంచులు కలిపేయడం కాకుండా ఇట్లా అంచు మీదకి అంచు వచ్చేట్టు కుట్టాలి ఫస్ట్, తర్వాత ఇంకా కుట్టాలి చూపిస్తాను నీట్గా. ఇంట్లో చిన్న చిన్నవి కుట్టుకోవడానికి ఈ మిషన్ చాలా బాగుందండి. చిన్నగా కరెంట్ మీద కదా, ప్లగ్ ఆన్ చేసేసి కాలు నొక్కి పెట్టడమే పెడల్ మీద. అయితే టైలరింగ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మిషన్లు కొనుక్కుంటారు, కానీ ఇళ్ళల్లో మామూలుగా మనకి ఇట్లా మనకు కావాల్సిన కుట్టుకోవడానికి అది ఇది కొనుక్కున్నా సరిపోతుంది. అంటే ఇది దీంతో కూడా అన్నీ చేయొచ్చు, జిగ్జాగ్ అవి కూడా వస్తాయండి దీంట్లో.
యూట్యూబ్లో వీడియోలు ఉండటం వలన అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనం ఏదైనా కొంచెం మర్చిపోయినా మళ్ళీ వీడియో ఆన్ చేసుకుని చూసి మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడు ఈ దారాలు ఇటువైపు ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా కుట్టేసాం కదా, ఇవి ఇలా కుట్టేసాం కదా, దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా తీసుకోవాలి, లుంగిని ఇలా అనుకోవాలి. మళ్ళీ ఇలా పెట్టేసి ఇలా కుట్టేసేస్తే మొత్తం మళ్ళీ దీని మీద పడిపోతుంది అన్నమాట. ముందు ఇలా అనుకోవాలి, లుంగిని అనుకుని ఇప్పుడు మనం ఇది కుట్టింది ఇలా వచ్చిందనమాట. దీన్ని మళ్ళీ ఇలా అనేసి కుట్టేయాలి, ఇంకో కుట్టేసేయాలి ఇలాగా దీని మీద. చూపిస్తాను చూడండి. ముందు లుంగిని ఇలా అనుకోవాలి, అనుకుంటే ఇది మనకి ఇలా ఉంది. ఇప్పుడు మనం కుట్టింది దీన్ని మళ్ళీ ఇలా ప్రెస్ చేసినట్టు చేసి కుట్టేయడం. కుట్టేటప్పుడు అడుగును ఇంకో లేయర్ పడకుండా చూసుకుంటూ కుట్టాలి. బట్ అలాగే మళ్ళీ కుట్లు తీసుకోవడం ఇదంతా పెద్ద పని అయిపోతుందండి మనకి. ఇదండి ఇలా కుట్టేయడమే మొత్తం, ఇంకా చివరి వరకు ఇలా కుట్టేయడం. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ లాక్ చేయడం, ఎడ్జ్లో లాక్ చేసేయాలి, అంతే అయిపోయింది.
ఇంతకోండి మంచి అసలు కలిపినట్టు కూడా కనపడట్లేదు, చూసారా? ఇక్కడ ఉంది గుట్టు. దీన్ని చూపిద్దామని చేస్తాను. ఓకే అండి, ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్నవన్నీ నేర్చుకోవచ్చు.